హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? బ్రేక్‌ఫాస్ట్ అయిందా? నేనైతే మార్నింగ్ నుంచి చాలా చాలా పని అయిపోయిందండి. ఇంక మా జషు అంటారా, ఇంక గంటలు గంటలు తింటాడు కాబట్టి, ఇంకా మధ్యాహ్నం కుకింగ్ చేయడానికి, వంట చేయడానికి టైం అడ్జస్ట్ చేసుకొని ఫాస్ట్‌గా చేయాలి. సో, ఇంకా బోలెడు పనులుంటాయి కదా! వాషింగ్ మిషన్ వేయాలి, బట్టలు అన్నీ ఆరబెట్టుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఇన్ని పనులు ఉంటాయి కదా! సో, ఇన్ని పనుల్లో మరి టైం టు టైం లంచ్ కూడా చేయాలి కదా! వండాలి కాబట్టి పక్కన రైస్ పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఫాస్ట్‌గా చేసేద్దామని చెప్పేసి సింపుల్‌గా చేసేస్తున్నాను. సో, చికెన్‌లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ నాకు అన్నీ రావు. కాకపోతే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏదో మారుస్తూ ఉంటాను. ఈసారైతే రెగ్యులర్‌గానే చేస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద రైస్ పెట్టేసి అయితే వేరే పని చేసుకున్నాను. సో, ఈలోపు రైస్ అయిపోయింది. ఇంకా ఒక స్టవ్ ఖాళీ ఉంది కాబట్టి మా జష్షుకి కూడా ఫుడ్ చేసేస్తున్నాను పక్క నుంచి. ఎందుకంటే మా జష్షుకి టైమ్ టు టైమ్ ఫుడ్ అందాలి కాబట్టి, మళ్ళీ టైమ్ టు టైమ్ దాటిపోతే మా జష్షు కూడా తినడు కాబట్టి, సో, పక్కన రైస్ అయిపోయింది కాబట్టి తీసేసి మా జష్షుకి కూడా పక్కన పెట్టేస్తున్నాను. సో, టైం ఎంత అంటే 1 అవర్‌లో ఫాస్ట్‌గా చేయాలి. 1 అవర్‌లోనే ఎన్ని ఎన్ని ఉంటే అన్నీ ఫాస్ట్‌గా అడ్జస్ట్ చేసి చేసేయాలి. తర్వాత మళ్ళీ మా జష్షు లెగిస్తే ఇంకా మాకు వంట చేసుకోవడానికి ఇంకే పని కూడా అవ్వదు. నేను మా జష్షుతోటే ఉండాలి. సో, దాన్ని బట్టి ఫాస్ట్‌గా కుక్ చేయాలని చెప్పేసి 1 అవర్‌లో ఫటాఫటా చేయడానికి చూస్తున్నాను. సో, నేనంత ఫాస్ట్ వర్కర్‌ని అయితే కాదు. ఏదో అలాగా ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను కానీ ఆల్మోస్ట్ 1 ½ అవర్ అలాగే పడతా ఉంటది. ఫాస్ట్ ఇంక నా బ్రేక్‌ఫాస్ట్ గురించి వస్తే మాత్రం అదైతే నేను స్టాండింగ్‌లోనే తినాలి ఎప్పుడూని. ఎందుకంటే మంచిగా కూర్చొని తినడానికైతే అవ్వదు. ఎందుకంటే నేను లెగిసేదే కొంచెం లేట్‌గా లెగుస్తాను. ఎందుకంటే నైట్ పడుకోవడానికి అన్నీ సక్కపెట్టుకొని, అన్నీ నానబెట్టుకొని పడుకోవడానికి చాలా టైం అవుతా ఉంటది. సో, దాన్ని బట్టి నాకు నైట్ పడుకోవడానికి కొంచెం లేట్ అయిపోతూ ఉంటది. ఇంక మార్నింగ్ అయితే కొంచెం లేట్‌గానే లెగుస్తాం. అంత ఎర్లీ మార్నింగ్ లెగిసి అంత మైండ్ డిమ్‌గా పెట్టుకుంటే ఏ పని అయితే అవ్వదు. మంచిగా 8 అవర్స్ స్లీప్ ఉంటేనే మాత్రం నేను ఏ పనైనా లేకపోతే మైండ్ అంతా చాలా డిమ్‌గా ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి నేను ముందే ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. చేసిన తర్వాత ఇంకా వీడియో ఆన్ చేశాను. సో, ఫస్ట్ అయితే టమాటాను మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేశాను. టమాటా పేస్ట్ చేసేసి ఆనియన్స్ అయితే వేగిపోయాయి. తర్వాత టమాటా పేస్ట్ వేసి కొంచెం మంచిగా ఆయిల్ వేసి ఆయిల్‌లో పచ్చిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఆ చికెన్ వేసేసి కొంచెం సేపు చికెన్ కూడా ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇంట్లో ధనియా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ధనియాల పౌడర్. సో, అదైతే ఇప్పుడు వేస్తున్నాను. వేసేసి మంచిగా ఆ మసాలాలో మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే నేను మూత పెట్టేస్తాను కొంతసేపు. సో, ఈలోపు పెరుగు తెచ్చాను. సో, చికెన్ కొంచెం మంచిగా వేగిన తర్వాత మంచిగా మసాలా దానికి పట్టిన తర్వాత ఒక 2, 3 స్పూన్స్ నేను పెరుగు వేసేస్తున్నాను. పెరుగేస్తే కొంచెం ఫ్లేవర్ మారుతుంది కదా అని చెప్పేసి. చికెన్ కర్రీ ఎప్పుడు మాకు రెడ్ కలర్‌లో ఉండాలి. లేకపోతే కర్రీ తినబుద్ధి కాదు. కొంచెం అప్పుడప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా! ఏవైనా పేస్టులు వేసినప్పుడు, ఏదైనా పల్లి పేస్ట్ కానీ, కాజు అటువంటివి ఏవైనా వేసుకుంటే అంటే ఎప్పుడైనా వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కదా! అది మాకు పెద్ద నచ్చదు. అందుకని రెగ్యులర్‌గా రెడ్ కలర్‌లో నాన్ వెజ్ వచ్చేటట్టే చేస్తాను. ఏం చేసినా రెడ్ కలర్‌లో కర్రీ లేకపోతే ఏటో మాకసలు తినబుద్ధి కాదు. సో, కొంచెం ఆయిల్ పడుతుంది. కానీ కొంచెం చూసుకొని అయితే వేస్తాను. ఎందుకంటే ఆయిల్ మంచిది కాదు కాబట్టి. సో, ఇప్పుడు కొంచెం దగ్గరికి అవుతుంది కర్రీ. ఈలోపు నేను కరివేపాకు తెస్తున్నాను. మా బాల్కనీలోని కరివేపాకు సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ చిన్న మొక్కే పెద్ద ఏమీ ఎదగలేదు. సో, ఏదో కొంచెం టెంపరరీగా అప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇలాగా బాల్కనీలో వేసింది తెస్తున్నాను. ఈ మధ్యన వర్షాకాలం కదా! కొంచెం కొంచెం వస్తుంది. పుదీనా అయితే ఆ మధ్యన చాలా ఎక్కువ వచ్చింది. కానీ
అది మళ్ళీ రెగ్యులర్‌గా కట్ చేసేయడం బట్టి పుదీనా కూడా చాలా మట్టుకు అయిపోయింది. సో, మళ్ళీ వర్షాలు బాగా పడితే మొక్కల మీద. సో, మా బాల్కనీలో అయితే వర్షం అయితే అస్సలు రాదు. మిగిలిన వాళ్ళకైతే చాలా బాగా వస్తుంది. మాకైతే సరిగ్గా రాదు. సో, దానివల్ల మా మొక్కలైతే కొంచెం స్లోగా ఉంటుంది. ఎండ సరిగ్గా రాదు. వర్షం కూడా మాకు బాల్కనీలో సరిగ్గా రాదు. సో, దాన్ని బట్టి మా మొక్కలైతే కొంచెం చాలా మెల్లగా, నెమ్మదిగా పెరుగుతా ఉంటాయి. ఈలోపు మేము వాడేస్తా ఉంటాము. కరివేపాకైతే అసల రెగ్యులర్‌గా తెంపరు. ఎందుకంటే ఉన్నదే చిన్న మొక్క కదా! మొత్తం అది అయిపోతదని చెప్పేసి. సో, అప్పుడప్పుడు పిసినారిగా వాడుతూ ఉంటాననమాట నేను కరివేపాకు. సో, ఇప్పుడైతే ఒక రబ్బాయి తెచ్చాను. కొంచెం ఫ్లేవర్ కోసం మరి తప్పదు. సో, మార్కెట్‌కి వెళ్లి తెచ్చుకునేంత వరకు కొన్ని కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే కొంచెం పుదీనా, కరివేపాకు పైన వేసేసాను. ఉప్పు, కారం మన టేస్ట్‌కి తగ్గట్టే వేసేసాను. సో, ఇప్పుడైతే టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. సో, నేను మరీ అంత బాగా చేశాననుకోండి. సో, మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టయితే చేశాను. నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే నేను ఉప్పు చాలా తక్కువ తింటాను. మా ఆయన అంత ఎక్కువ తింటాడు. ఇద్దరికీ ఆపోజిట్ కాబట్టి నేను మీడియంలో వేస్తాను. సో, తనకు కావాలంటే ఇంకొంచెం వేసుకుంటారు. నేను ఎంత చెప్పినా తను ఉప్పు ఎక్కువ వేసుకోవద్దన్నా సరే వినరు. స్టాండ్ బై ఉప్పు కూడా పెట్టుకుంటారు పక్కన. సో, అంత ఆపోజిట్‌లో ఉంటుంది. ఎనీవేస్ నేనైతే ఉప్పు తక్కువ తింటాను కాబట్టి సో, తనకు కూడా అలాగే అలవాటు చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడైతే ఇంకేమైనా ఉండాల్సినవేమైనా ఉంటే పటాపట స్టవ్ ఖాళీ చేసుకొని పెట్టేసుకోవడమే. సో, ఇంకా మీరేం చేస్తున్నారు? ఈరోజు మీ కర్రీ ఏంటి చెప్పండి నాకు? మనమైతే నాన్ వెజ్‌లో గానీ, ఏదైనా కర్రీస్‌లో కానీ ఎన్ని మసాలాలేస్తాము, ఎన్ని పౌడర్స్ ఏస్తాము, ఎన్నేసినా మనకి అంత సూపర్‌గా రాదు. కానీ మన అమ్మమ్మలు వాళ్ళైతే నానమ్మలు, ఇంకా మన పాతకాలం వాళ్ళైతే ఉప్పు, కారం వేస్తే చాలా టేస్టీగా వండుతారు. ఎందుకంటారు కొంచెం చెప్పండి? నేనైతే వాళ్ళ స్టైల్‌లో వండడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మాకు హోటల్ స్టైలు కొంచెం అంత అలా నచ్చదు. మాకు కొంచెం నాటుగా ఉంటే ఇష్టము. అలా ఉంటేనే బాగా అంటే ఓల్డ్‌గా అనిపిస్తూ ఉంటది. నాకైతే బాగా నచ్చుతది. సో, మా ఇంట్లో అయితే అలాగే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొంచెం మాస్‌గా ఉండొచ్చు కదా! మరీ హోటల్ స్టైల్‌లో అలా కాకుండా కొంచెం నాటుగా ఉండొచ్చు కదా! అని చెప్పేసి అంటారు. సో, ఎంత ట్రై చేసినా మరీ అంత నాటుగా రాదు. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువేస్తారు. కొంచెం కారం ఎక్కువ తగిలిస్తా ఉంటారు. సో, అప్పుడులో వాళ్ళు చాలా స్ట్రాంగున్నారు కాబట్టి అవన్నీ వేసేవారు. సో, మనమైతే ఇప్పుడు చిన్న తుమ్ము, దగ్గు అవి వెంటనే వచ్చేస్తా ఉంటాయి. అంత మనం అంత కల్తీ అయిపోయింది ఫుడ్డయితే చాలా. సో, దాన్ని బట్టి మనం కూడా కొంచెం అన్ని లిమిట్స్‌లో వేసుకొని తింటే బెటర్ అని నా ఒపీనియను. సో, ఫైనల్‌గా 1 అవర్ అయిపోయిందండి. సో, కర్రీ అయితే అయిపోయింది. ఫుడ్ మాత్రం కొంచెం స్లోగా సిమ్‌లో అవుతా ఉంటది. ఎందుకంటే మంచిగా పప్పు అన్నీ ఉడకాలి కాబట్టి. సో, ఇక్కడైతే నేను ఆపేసాను. స్టవ్ అయిపోయింది. సో, ఫైనల్‌గా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.